అత్యాధునిక ల్యాబ్స్, ఇంటర్నేషనల్ కొలాబరేషన్స్, అడ్వాన్స్డ్ ప్లేస్మెంట్స్. మీ డ్రీమ్ కెరీర్ ని రీచ్ అవ్వడానికి మీ బెస్ట్ చాయిస్ గోదావరి గ్లోబల్ యూనివర్సిటీ. శివరాజ్ కుమార్ శివన్న ఆ క్యారెక్టర్ ఒప్పుకొని చేస్తాననటం అనేది ముందు అసలు ఫస్ట్ సక్సెస్ నీకు అది. అది అదృష్టం నీకు. అంటే అంత మంచి మనిషి, అంత మంచి యాక్టర్, దాంట్లో ఒదిగిపోయి చేశాడు. చరణ్ని అదవాయించాలి, గదవాయించాలి, తిట్టాలన్నా సరే అంత స్టేజ్ ఉన్న వ్యక్తి. అతను అంటుంటే కూడా మనకి తండ్రి అంటున్న ఫీలింగే వచ్చింది. కాబట్టి అది చాలా బాగుంది. అది జాహ్నవి క్యారెక్టర్, అమ్మాయి క్యారెక్టర్ వరకు, ఆ సాంగ్స్ వరకు ఎక్సలెంట్. తర్వాత ఫైట్ కంపోజిషన్స్ కానీ అవి కానీ ఎక్సలెంట్. ముఖ్యంగా క్రికెట్ అనేది మనం గిమిక్గా చేయొచ్చు, అయిపోతుంది. కానీ కుస్తీ రెజ్లింగ్ అనేసరికి ఏమవుతుందంటే బాడీ ట్రాన్స్ఫర్మేషన్ కానీ దానికి తగినట్టుగా మనిషి మారిపోవటాన్ని అన్ని రకాల చేసిన ప్రయత్నాలు కానీ అది ఓవర్ నైట్ కాదు. చరణ్ ఇంట్లో ఎలా కష్టపడేవాడు, ప్రతిరోజు నేను విట్నెస్ చేసేవాడిని. నైట్ ఎర్లీ మార్నింగ్ లేచి 5 లేచి వాడు 6 to 7 చేసి 9 o'clock మీ సెట్కి వచ్చిన తర్వాత మళ్ళీ నైట్ నువ్వు 9 కుదులుతావా 8 కుదులుతావా వచ్చి నీరసంగా వచ్చి కూర్చుని పోయి మళ్ళీ కాస్త సూప్ ఏదో తాగి మళ్ళీ జిమ్కి వెళ్ళిపోయేవాడు. చాలా కష్టం. పైగా అంతా ఆ 70 days వెజిటేరియన్ మీదే ఉన్నాడు. ఉండి ప్రోటీన్ కోసం ఎంత ఇదంటే హై ప్రోటీన్ కావాలి, నాన్ వెజిటేరియన్ తినకూడదు. దానికోసం ఎలా కష్టపడ్డాడు, ట్రెడ్మిల్లో జిమ్లో ఎలా ఇదయ్యాడు అనేది చూస్తుంటే అబ్బా ఇంత అవసరమా, ఇంత కష్టపడాలా, మనం చేసాం కష్టమైన క్యారెక్టర్లు, రిస్కులు చేసాం, కానీ ఇంత చేస్తున్నాడు ఏంటి, దీని ప్రతిఫలం ఎలా ఉంటుంది అంటూ వాళ్ళ అమ్మ అయితే భగవంతుని దండం కోరుకుంటూ ఇంత కష్టమైన ప్రతిఫలం రావాలని. ఎందుకంటే అంత కష్టపడి జనం ఆమోదం పొందకపోతే మొత్తం అంతా ఇదైపోతుంది, వ్యర్థమైపోతుంది. ఇంకా కష్టపడితే ఇంతైనా ప్రతిఫలం అనే ఒక డిసప్పాయింట్మెంట్ వస్తుంది. కానీ ఇప్పుడు ఏంటంటే ఎంత కష్టపడితే అంత ఎప్రిసియేషన్ వస్తుంది అనేది ఈ పెద్ద క్యారెక్టర్ తను కష్టపడినందుకు, జనాలు దీన్ని యాక్సెప్ట్ చేసి వెల్కమ్ చేస్తున్నందుకు, నీరాజనలు పలుకుతున్నందుకు హ్యాట్స్ ఆఫ్. సార్ నా ఫేవరెట్ ఏంటంటే సార్, ట్రైన్ దగ్గర లెగ్ పెట్టడానికి బిఫోర్ వచ్చి ట్రైన్ ఇలా పట్టుకొని రెండు ఇలా పట్టుకొని ఒకసారి బయటకు వస్తారు కదండి ఫ్రేమ్లో, అప్పుడు చరణ్ సార్ ఎక్స్ప్రెషన్ ఉంటుందండి. కళ్ళు అలా మూసి ముందండి జస్ట్ అలా ప్లెయిన్గా శూన్యంలోకి అలా చూసి అప్పుడు లెగ్ పెట్టడం స్టార్ట్ చేస్తారండి. అప్పుడు అందరూ క్లాప్స్ అక్కడే కొట్టేస్తాను సార్. అంటే అలాంటి చరణ్ సార్ అంత ఇన్వాల్వ్ అయిపోయారు సార్. అంటే ఈ కథ చెప్పడానికి కూడా మేము కారణం జనరేషన్ని ఇన్స్పైర్ చేద్దామనండి. అంటే మేము ఇప్పుడు స్కూల్స్కి వెళ్తాం కదా సార్, అప్పుడు స్కూల్స్కి వెళ్తే స్కూల్ అంటే క్లాస్ రూము బ్లాక్ బోర్డేనా, వాని వెనకాల ఒక ప్లే గ్రౌండ్ కూడా ఉంటుంది దాని వెనకాల అని చెప్పడానికి ట్రై చేస్తాం సార్ ఇద్దరు. అంటే ఆట స్థలం అంటే అమ్మ కడుపులో ఉన్న 9 months ఆడుకోవడానికి ఉంటుంది గ్రౌండ్. బయటకు వచ్చిన తర్వాత స్కూల్లో పిల్లలకి ఇప్పుడు చూస్తాం సార్, ఏ స్కూల్కి గ్రౌండ్ ఉంది సార్, బిల్డింగ్స్ ఉన్నాయి అంతండి. అది చెప్పడానికి ఇన్స్పైర్ చేద్దాం, ఏదో మంచి మాట చెప్పి. ముఖ్యంగా ఈ కార్పొరేట్ ఎడ్యుకేషన్ సిస్టమ్ వచ్చేసిన తర్వాత అండ్ ఎంతసేపటికి మార్కులు అనే దీంట్లో ఇంకా అసలు ఫిజికల్ యాక్టివిటీ లేకుండా పోతుంది. అందులో ఇప్పుడు ఈ బొమ్మని రాని ఒక మాట అంటాడు, చేతిలో వచ్చేసింది సార్ అంటాడు. అందులో ఎన్నో ఆటలు ఉన్నాయి సార్, ఎవరు వెళ్ళట్లేదు సార్ అని. కానీ ప్రభుత్వాలు ఇప్పుడు మీరు అన్నటువంటి ఈ పరిస్థితి ఒకప్పుడు ఉండేది, కానీ ఇప్పుడు రాను బెటర్ అవుతుంది అన్నది. చాలా బాగుంది సార్. బట్ ఇంతకంటే ఇంకా గట్టిగా రావాలంటే మీరు ఇచ్చినటువంటి సలహా, పెద్ద సినిమాలో ప్రభుత్వాలు సహకరించాలి, సర్కారు వాళ్ళు ముందుకు రావాలి. కాబట్టి ఈ సినిమా ఒక అవేర్నెస్ తీస్తుంది, ఒక ఎడ్యుకేషనల్ ఫిలిం పెద్ది, ఒక ఇన్స్పైరింగ్ కంటెంట్ ఉన్న సినిమా పెద్ది. ఈ సినిమాలో బిడ్డలకి మనం ఏమి ఇవ్వాలి, ఎలాగ మోటివేట్ చేయాలి, ఎలాగ ఇన్స్పైర్ చేయాలి, వాళ్ళు ఎలాగ పెంచాలి అనే దాని మీద ప్రతి ఒక్కళ్ళు ఫోకస్ పెట్టి స్ఫూర్తి పొందాలని మాత్రం నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను, విష్ చేస్తున్నాను. థ్యాంక్ యూ సార్. నేను సినిమా చూస్తూ ఏఆర్ రెహమాన్ గారి కంట్రిబ్యూషన్ ఎలా ఉందని చూడటంలో సౌండ్ని పర్ఫెక్ట్గా వాడుకుంటారండి. అంటే ఆర్ఆర్ అంటే ఓన్లీ ఇంకా ఊకదంపుడు కొట్టేసి ఎలివేషన్స్ కొట్టేసి ఆ రకంగా కొంచెం ఒరవడి కొనసాగుతున్నా కొన్ని చోట చెల్లుతుంది. బట్ అన్ని వేళలా అది కరెక్ట్ కాదు. ఇది మన మనసులోని ఫీలింగ్ని బట్టి ఆయన కొడుతున్నాడని నాకు అర్థమైపోతుంది. గుండెని పిండే విధంగా మరింతగా ఆయన మనల్ని ఇన్వాల్వ్ చేస్తున్నాడు, మనకు ఆ ఫీలింగ్ని ఇవ్వగలుగుతున్నాడు. పెద్దలో పరిపూర్ణమైన న్యాయం చేశాడు. చెప్పాలంటే ఆయన మెయిన్ పిల్లర్గా అనుకోవచ్చు మనం. మీరు అనుకోండి మీ కంటెంట్ సార్. అంటే హీరో ఉండి ఎలివేషన్ ఇవ్వడం వేరు సార్. నేనేమనుకున్నాను, చరణ్ గారు లేకుండా చరణ్ గారు స్టాచ్యూ చూపించి ఎలివేషన్ ఇద్దారు అనుకున్నాను సార్. అది అక్కడ కూడా రెహమాన్ గారు అలా లేపారు సార్, లేపారు. మామూలు కాదు సార్, చాలా ఉంది.
పైగా ఇది అఫ్కోర్స్ మీరు ఇంటర్వ్యూస్ మీరు అన్నారు రెహమాన్ని ఎలా ఒప్పించావు ఏ ఫస్ట్లో ఒప్పించావని చరణ్ చెప్తుంటేను అక్కడికి వెళ్ళి బాడీ లాంగ్వేజ్ బట్టిను ఎవరైనా సరే అది బట్ ఎవరికైనా సరే నువ్వు చెప్పే కంటెంట్ ఉంది అది మెయిన్. కొంచెం విజ్ఞత, కొంచెం అవగాహన, ఆ సెన్స్ ఉండే ఎవరికైనా సరే ఆ కంటెంట్ నువ్వు చెప్పగానే దానికి డెఫినెట్లీ ఆమోదయోగ్యం, ఆమోద ముద్ర పడిపోతుంది. డిఓపి గారు అయితే ఆయన చాలా బాగా చూపించాడు. నువ్వు ఏదైతే ఒక మట్టి కథ అనుకున్నావో, రస్టిక్ అనుకున్నావో, ఏమంటే ఆ రఫ్నెస్ అది మొత్తం కనిపించేలా చేశాడు. దాన్ని డిడ్ హిస్ జాబ్ వెరీ వెల్. అండ్ తర్వాత ఇంకా మీ నవీన్ గారు అయితే టీజర్ దగ్గర నుంచి ట్రైలర్ దగ్గర నుంచి ఆగలేక ట్రైలర్ కూడా నేను దాన్ని చెప్పేశాను ముందు. అద్భుతంగా ఈయన కటింగ్. తర్వాత నాకు బాగా నచ్చింది ఆ డిజాల్వ్ అయ్యి వస్తుంది క్రికెట్ దగ్గర నుంచి రెజ్లింగ్కి. ఇవన్నీ ఇంటర్ రిలేటెడ్గా ఉంటాయి అని నేను చెప్పినట్టుగా చెప్పడం అనేది తన ఇది. అండ్ ఎన్ని చోట్ల బట్ సినిమాలో నెరేషన్లోనే మీరు బ్యాక్ అండ్ ఫోర్త్ వెళ్ళి చెప్తారు. ఇది అంటే బొమ్మన్ ఇరానీని ప్రేక్షకుని చేశారు. బొమ్మన్ ఇరానీకి ఎలాగైతే కథ అక్కడికి అర్థమవుతూ వస్తుందో సేమ్ ఆడియన్స్ అది మంచి కాన్సెప్ట్. ఇది ఎడిటింగ్ బ్యాక్ అండ్ ఫోర్త్ వెళుతూ చెప్పటం అన్నది ఇట్ ఈస్ మంచి ప్రయత్నం. అండ్ దట్ వే మై హార్ట్ఫెల్ట్ అప్రిసియేషన్ టు నవీన్ నోలీకి. అలాగే ఆర్ట్ డైరెక్షన్ గురించి ప్రత్యేకంగా చెప్పలేదు. అన్నీ కూడా పెర్ఫెక్ట్గా హార్మనీ ఉంది. ఒకటి ప్రత్యేకంగా అయ్యి ఏంటిది అనట్లేదు, అన్నీ కథలో ఇమిడిపోయే విధంగా ఎగ్జాక్ట్లీ. ఆ యంగ్ విలన్ దివ్యందు వీళ్ళందరూ కూడా చాలా బాగా కంట్రిబ్యూట్ చేశారు. లాస్ట్లో కూడా బొమ్మన్ గారు స్టాచ్యూ చూడకుండా వెళ్ళిపోదాం, చరణ్ గారిని కలవకుండా వెళ్ళిపోదాం అంటాడండి. చరణ్ ఎందుకు నేను కలవకూడదు అనుకున్నాడు బొమ్మన్ ఇరానీ అంటే అంతే. ఆ గుడ్ ఫీలింగ్ అలా ఉండిపోవాలంటే కలవకుండా ఉండటమే కరెక్ట్. లాస్ట్ ఫేజ్ వరకు కూడా అలా కూర్చొని చూస్తున్నారు సార్. లాస్ట్లో కూడా ట్రైన్ని ఎలా ఎక్కి ఆగి కొట్టాను చరణ్ అంటే ట్రైన్ వచ్చింది కదా, ట్రైన్ ఉంది కదా ఎందుకు నడిపించావు బాబు అంటే మేము పడ్డ బాధ మీకు తెలియాలి. బాగుంది, మంచి సమ్మప్, అది బాగుంది. అంటే పెద్దిగాడి కోసం ఆ రోజు బండి ఆగింది సార్. మా జీవితాలు మొదలయ్యాయి. మాకు స్కూల్ వచ్చింది, వైద్యం వచ్చింది, సర్కారు వచ్చి మా ఊరు క్రిస్ప్గా చాలా బ్యూటీతో పట్ట అన్ని జరుగుతుంది. లాస్ట్లో మళ్ళీ వస్తారు కదండి చరణ్ గారు స్క్రీన్ బ్యాక్కి పెద్దగా నరుస్తాడు కదండి. అది ఎక్కడ బర్ణ వల్ల తెలియలేదండి ఎవరికైనా. బొమ్మన్ గారికి గట్టిగా పట్టుకుని పెద్ద అని అరిస్తే అప్పుడు కొండల మధ్యలో కుక్కను పట్టుకుని వెళ్తూ ఉంటారు. డిసప్పర్ అయిపోయి అనుకోకుండా పడతామేటి మళ్ళీ చూస్తావేటి మళ్ళీ ఇలాంటి సినిమాని ఇలాంటి సినిమాని మళ్ళీ చూస్తావేటి అనిపించింది. అది ఫెంటాస్టిక్. సతీష్ గారికి ఇది ఒక ప్రౌడ్ ఫిల్మ్ ఇది. అండ్ ఆయన ప్రైడ్, ఆయన ఇంకా తర్వాత బోర్డు సినిమాలు తీయచ్చాము కానీ ఇది ఇచ్చేటటువంటి సాటిస్ఫాక్షన్, ఇది ఇచ్చే గుర్తింపు, ఇది ఇచ్చిన రెస్పెక్ట్ కానీ అది సతీష్ గారు యూ డిజర్వ్ దిస్. అండ్ దీని వెనకాల మీ సపోర్ట్, మీ ఇలాంటి సినిమా తీసినందుకు నాకు కూడా చాలా ప్రౌడ్. సార్ మీరు ఒప్పిన టైంలో చెప్పారు సార్ నాకు, డబ్బులు ఎలాగైనా వస్తే రెస్పెక్ట్ సంపాదించి ఫస్ట్ అని. ఈయన డబ్బులు ఎలా సంపాదించుకుంటారు ఆయన ఉన్నటువంటి కన్స్ట్రక్షన్ అయితేనే, ఆయనకున్నటువంటి డిజిటల్ ఐటీ వలన అయితేనే. కానీ ఈ సినిమా ద్వారా గుర్తింపు, ఒక రెస్పెక్ట్ వచ్చింది. అది ఈయన ఫుల్గా ఎంజాయ్ చేస్తున్నారు. బికాజ్ ఆయన సపోర్ట్ ఈ సినిమాకి అంతగా ఇచ్చారు. నువ్వు అనుకున్నవన్నీ కూడా ఆయన నీకు అమర్చారు. ఈయన పూర్తి న్యాయం చేశారు ఆయన. సతీష్ సార్కి నాకు లైఫ్లో ఫస్ట్ మూవీ అన్నట్టు సార్. ఇంక వృద్ధికి ఇది ఎప్పటికీ మర్చిపోలేము సార్ ఈ రిలేషన్ని. దీనంతా నువ్వు చేస్తావే, నువ్వు ఆ టైప్ ఆఫ్ మా ఆలోచన డైరెక్టర్ సార్. మీరు నాకు ఒప్పిన ఇచ్చారు సార్ ఫస్ట్. చరణ్ సార్ ఏమో పెద్ద ఇచ్చారు సార్. మీతో కూడా ఒక ఛాన్స్ అవ్వండి సార్, చేస్తాను ఎప్పుడైతే అప్పుడు. నువ్వు అలా పరిగెత్తమని తూకమని వైర్లతో అంటే